నీవయ్యా, ఆదరించేవాడా యేసయ్యా, నాకు ఆదరణ నీవయ్యా, ఆదరించేవాడా యేసయ్యా, నాకు ఆదరణ నీవయ్యా, నాకు ఆదరణ నీవయ్యా, నా ప్రాణానికి ఆధారం నీవే, నా జీవానికి ఆధారం నీవే, నా కుటుంబానికి ఆధారం నీవే. Praise the Lord. Praise the Lord. Praise the Lord. అలాగే రెండు చేతుల్లాగా పైకెత్తి దివ్య ప్రసాద ప్రభు మన మధ్య ఉన్నారు. ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. కనుక మీ ప్రతి అవసరాన్ని ప్రభువుకి చెప్పుకోండి. ప్రతి అవసరములో చాలిన దేవుడై ఉన్నాడు. అడిగిన వానికి అనుగ్రహిస్తానని ఇందాక మనం మొదటి వాక్యమే చదువుకున్నాం. అది దేవుని వాగ్దానం. అదే దేవుడు చెప్తున్నాడు, మీరు నిజముగా నన్ను అడగటలేదు కనుకనే మీరు ఏమీ పొందుకోలేకపోతున్నారని. నిజముగా మీరు నన్ను అడగటం లేదు అంటే దాని అర్థం యేసు మనస్సు కలిగి అడగడం, యేసు నామములో అడగడం. యేసు నామము అంటే క్షమాపణ, యేసు నామము అంటే త్యాగం, యేసు నామము అంటే ప్రేమ, యేసు నామము అంటే విడుదల. నువ్వు క్షమించి ప్రార్థన చేయగలగాలి. స్వస్థత వచ్చేది ఎప్పుడో తెలుసా? నీ పాపములను ఒప్పుకొని పాప పరిహారం చేసినప్పుడు, ఎవరికైనా నువ్వు హాని చేసినప్పుడు, ప్రాయశ్చిత్తము చేసినప్పుడు, నీ పాపాల కోసం కన్నీరు పెట్టి క్షమించమని అడిగినప్పుడు. పక్షవాత రోగి పడిపోయి ఉండగా మార్కు గారు రాసిన శుభవార్తలో 2వ అధ్యాయంలో కదలలేడు, నిలబడలేడు, మాట్లాడను లేడు, చేయి కదపలేడు, కాలు కదపలేడు, మంచం మీద పడి ఉంటే 4 స్నేహితులు, మంచి స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులు తలంచారు, యేసయ్య దగ్గరకు తీసుకుని వెళితే స్వస్థత వస్తుందేమో అని. మంచం మీద పెట్టి ఆ వ్యక్తిని యేసయ్య ఉన్న చోటకి ఆ కప్పు తీసి కిందికి దించారు. ఆ కిందికి దించినప్పుడు యేసయ్య ఆ పక్షవాత రోగితో చెప్పిన మాట మనకు చాలా ప్రాముఖ్యమైన మాట. లేచి నీ పడకని ఎత్తుకొని ఇంటికి వెళ్ళు, నీ పాపములు క్షమించబడినవి, నీ పాపములు క్షమించబడినవి. దేవుని యందు ప్రియరా, స్వస్థతలు, ఆరోగ్యాలు, మన జీవితాలలో మేలు, ఆనందాలు క్షమించినప్పుడే, నీ పాపాలను ఒప్పుకున్నప్పుడే, నీ బలహీనతలను చెప్పుకున్నప్పుడే, వాటిని విడిచిపెట్టేసి దేవునికి దగ్గరగా ఉండి, దేవా నీ నీడ నా మీద కృమ్మరించయ్యా, నీ శక్తి నా మీద ప్రసరించయ్యా నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మీద ఆ వర్షాన్ని కృమ్మరిస్తున్నాడు. నీ ప్రార్థన వినటానికి చెవిటివాడను కాను, మిమ్ములను దీవించడానికి హస్తాలు కొరసగా లేవు. నీ పాపములే నీకును మాకును అడ్డుగా గోడగా ఉన్నవి. ఆ పాపపు గోడ పడవేస్తేనే, ఆ బలహీనత ప్రభు దగ్గర చెప్పుకుంటేనే, పశ్చాత్తాపడి వాక్యం చేత కడగబడితేనే, చిగురించే మొక్కల్లాగా కత్తిరించబడితేనే మనము ఎదుగుతాము, పెరుగుతాము, దేవుని క్షమ పొందుకుంటాము, స్వస్థతలు కలుగుతాయి, ఆరోగ్యాలు వస్తాయి, కుటుంబాల్లో పరిస్థితులు చక్కని స్థితికి చేరతాయి. మన బిడ్డలు మాటలు వింటారు, మన బిడ్డలు దీవించబడతారు. పాపపు అడ్డుగోడ తొలగించాలి. చెప్పుకోండి, దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, కన్నీరు పెట్టి చెప్పుకోండి, సప్రసాద ప్రభువా, సప్రసాద ప్రభువా, నా మధ్య నువ్వు ఉన్నావయ్యా, రాజువై, రారాజువై, దీవించేవాడివై, ఆశీర్వదించేవాడివై, కనికరించేవాడివై నా మధ్య ఉన్నావు నాయనా. అయ్యా నన్ను, నా బిడ్డలను దీవించండి అయ్యా. అడ్డుగా ఉన్న పాపాన్ని, పాపపు గోడను పడవేయాలని ఆశపడుతున్నానయ్యా. కన్నీటితో మగ్దల మరియ ఏ విధంగా పాపాలను ఒప్పుకుందో, చెప్పుకుందో, కడిగిందో, జుట్టుతో దేవుని పాదాలు శుద్ధీకరించిందో, యేసయ్య ఆమె పాపాలన్నీ క్షమించాడు.